ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎంతో కీలకంగా మారింది. ఈ సమస్య వెలుగులోకి రావడానికి అసలు కారణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పవన్ ఉద్దానం సమస్యపై ప్రభుత్వాన్ని నిలదీయడం, వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించడం అంతా చకచకా జరిగిపోయాయి. అయితే ఈ విషయం అవాస్తవమని తేలింది. దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నేతృత్వంలో అప్పట్లోనే ఉద్దానం సమస్యపై అనేక అధ్యయనాలు జరగడమే కాకుండా సమస్య పరిష్కారం దిశగా వైఎస్ఆర్ కృషి చేశారు. ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య దశాబ్దాల కాలంగా కొనసాగుతూనే ఉంది. ఈ సమస్యపై 2004లో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మొదటిసారిగా ఉద్దానంలో కేజీహెచ్ వైద్య బృందం, జిల్లా వైద్య బృందంతో కలిసి అధ్యయనం చేశారు. అప్పుడు నీరు, రక్త నమూనాలు ల్యాబ్కి పంపడంతో పాటు ఆహార అలవాట్లపై అధ్యయనం జరిగింది. 2007లో అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో కిడ్నీ బాధితులపై అంతర్జాతీయ సదస్సు జరిగింది. ఈ సదస్సుకు వైఎస్ ప్రభుత్వం తరపున కేజీహెచ్లో అప్పటి నెఫ్రాలజీ విభాగం అధిపతి అయినటువంటి డాక్టర్ రవిరాజును పంపించి వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఇలా అనేక మార్లు ఉద్దానం సమస్యపై వైఎస్ఆర్ అధ్యయనం చేయించడంతో పాటు సమస్య పరిష్కారానికై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. 2008, 2011, 2012, 2014లో కూడా ఈ సమస్యపై అనేక అధ్యయనాలు జరిగాయి. ఈ అధ్యయనంలో అనేక విషయాలు వెల్లడయ్యాయి. అయితే తర్వాత సర్కార్ దానిపై దృష్టి సారించలేదు. ఇప్పుడు రాజకీయ పరిణామాల దృష్ట్యా ఈ సమస్య మళ్లీ తెరపైకి వచ్చింది. వారి స్వార్థ ప్రయోజనాల కోసం ఈ సమస్యను ముందుగా తామే గుర్తించి పరిష్కారం దిశగా అడుగులు వేస్తున్నట్లు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కొత్త డ్రామాకు తెరలేపారని పలువురు ఆరోపిస్తున్నారు. ఉద్దానంపై ఎవరు ఎలా స్పందించినా అక్కడ బాధితుల సమస్యలు పరిష్కారం చూపే దిశగా నాయకులు అడుగులు వేస్తే బాగుంటుందని, అంతేగాని వారి స్వప్రయోజనాల కోసం రాజకీయాలు చేసి ప్రజల మెప్పు పొందడం కోసం ప్రయత్నాలు చేయడం మానుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా జనహితం టీవీని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.